ఏ బాబు ఇక్కడ బాత్రూమ్ లేవు కటువ చెట్లకి. సో విజయవంతంగా నవనరసింహస్వామి దేవాలయాలు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అహోబిలంలో 2 రోజులు అయితే స్పెండ్ చేసినాం. మొత్తానికి టమాటాలు దొరికినాయి. ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి టేస్ట్ చూపిస్తా. వానికి ఉప్పు వేస్తే కిరిమిలు వేస్తా. అందుకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. థర్డ్ డే ఆఫ్ అవర్ ట్రిప్, థర్డ్ మార్నింగ్ ఇన్ అవర్ ట్రిప్. ఈ విధంగా అయితే స్టార్ట్ అయింది ఇదే రూమ్లో. లాస్ట్గా ఇప్పుడు నాకు తెలిసి 11 వరకు ఈ రూమ్ వదిలేసి వెళ్ళిపోతాం కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ అందరం ఫ్రెష్ అప్ అవుతున్నాం, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్లో మీరు చూడొచ్చు మనం తెచ్చుకున్న మాల్ ఉంది కదా, అటుకులు బ్రెడ్ జామ్ అయితే కానిస్తున్నాం. కూరలు వేసేసిన ఆల్రెడీ తానాలు అయిపోయినట్టు ఆల్మోస్ట్. దింపే కూడా వేసేసిండు, ఒక చక్కెర వేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేద్దాం. ఇక లాస్ట్ అహోబిలంలో ఉన్న టెంపుల్స్ కోసం కొండపై ఎక్కుతున్నామని చెప్పినాం కదా, ఆల్రెడీ మీరు లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు. అందులో జస్ట్ 5 టెంపుల్స్ మాత్రమే కవర్ అయినాయి. 4 టెంపుల్స్ మనకి కిందనే ఉంటాయి. ఆ 4 టెంపుల్స్ని కవర్ చేసుకొని ఈరోజు మనం తిరుపతికి మూవ్ అవుదాం. ఏం తవ్వలో ఏం జరుగుతుంది, మేము ఎప్పుడు రీచ్ అవుతాం ఏం కదా అని చెప్పేసి ఏం ఐడియా లేదు. నాకు తెలిసి ఈవినింగ్ వరకు రీచ్ అవుతాం కావచ్చు. అక్కడ టోకెన్ తీసుకొని నైట్లో మెట్లు ఎక్కుతాం కావచ్చు అనిపిస్తుంది. ఇక్కడ రెడీ ఉన్నాడు. పట్టు అన్న తినేది పట్టిగా తింటానా పట్టు పట్టు నీరు కాబట్టి తొందరైంది. మంచిగా మంచిది అంటే బ్రెడ్ అయ్యా సూపర్ ఉంది. పీనట్ బటర్ దొరికితే ఇంకా మస్తు ఉండదు. రెండోది నీకు కూడా ఇంకోటి వస్తుందా ఉందా? ట్రిప్ అంటే కంపల్సరీ అటుకులు ఉండాలి. అటుకులు లేకపోతే వేస్టే. మేము ఇంకొకటి మర్చిపోయేసింది ఏంటంటే మామిడికాయ తొక్కు. లాస్ట్ లాగా చెప్పినా కదా, ఒక మామిడికాయ తొక్కు ఉంటే మాకు ఏ టెన్షన్ ఉండదు. సో ఈరోజు టెంపుల్ దర్శనాల్లో భాగంగా ఇక్కడ కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం. కూర సేమ్ ఉన్నాయారా? అక్కడిక్కడికి ఏమైనా తేడా ఉందా? నేను చూసినా చెప్తా. లేవు, కొంచెం లైట్గా మన రాత్రి తాగిన దానికి దీనికి ఇది వేరే ఉన్నాయి, తేడా ఉన్నాయి. అంటే ఏం అనుకో, మన దగ్గర లెక్క జర్ర మ్యాచ్ అవుతున్నాయి. ఇలా దమ్ము తీసినాక మంచిగా కూడా అంతా తాగిన తర్వాత అంటే చూడ అప్పుడు వెరైటీ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పొద్దుగాల మీరు రూమ్లో చూసారు కదా, ఆల్రెడీ బ్రెడ్ జామ్ తిన్నాం, తర్వాత అటుకులు తిన్నాం. ఇప్పుడు చిన్న ఛాయ్ తాగిపోతాం. ఇక ఏ బాబు ఇక్కడ బాత్రూమ్ లేవు కటువ చెట్లకి. స్వాములు ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇంకా మా ఇంటి పక్కన నైబర్ వాళ్ళు స్వాములు పాదయాత్ర చేస్తారు. మహేశ్వరం టు శబరిమల పాదయాత్ర. సో వాళ్ళని కలిసేసి దాంట్లో నుంచి ఇంటికి వెళ్తాం. వీడియో ఎక్స్ప్లోర్ రెగ్యులర్లీ, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛానల్ లాంటి అట్లేంది లేదు. వీడియో ఎక్స్ప్లోర్ రెగ్యులర్లీ. బై ద నెక్స్ట్ మీటింగ్ యూ గైస్. థ్యాంక్ యూ. సో విజయవంతంగా నవనరసింహస్వామి దేవాలయాలు అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ ఫుల్ వీడియో మన తెలుగు అడ్వెంచర్ మెయిన్ ఛానల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు లాస్ట్ టెంపుల్ దర్శించుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఈ లొకేషన్ అదంతా మీకు మెయిన్ ఛానల్లో మెయిన్ వీడియోలో కనిపిస్తుంది. ఈరోజు ప్లానింగ్ ఏంటో నేను మీకు చెప్తా. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రూమ్కి వెళ్తాం. రూమ్లో కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఉన్న మా సామాన్ అంతా చదువుకొని డైరెక్ట్గా తిరుపతికి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు మేము ఉన్న ఈ అహోబిలం నుంచి తిరుపతి వచ్చేసి దగ్గర 5 hours జర్నీ చూపిస్తుంది. 5 hours అంటే ఒక 250 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. మ్యాక్సిమం హైవే ఉంటుందేమో అనుకుంటున్నాం మేము. చూద్దాం ఇక. ఉండాలి, హైవే ఉంటేనే తొందర అవుతాం, లేకపోతే దమ్మం అవుతాం. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం నల్లమల ఫారెస్టే, ఘోరంగా ఉంది. కానీ మస్తు అనిపించింది. నిన్న పావన నరసింహస్వామి దగ్గర పోయినప్పుడు ఎట్లా ఏ ఫీలింగ్ ఉండేనో సేమ్ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అట్నే ఉంది. కాకపోతే నిన్న మనం అక్కడ పోయినప్పుడు చెట్లు ఇంకా దట్టంగా ఉండే కాబట్టి మనకి ఎండ తగలేదు. ఇది కూడా అడివేరు దాని అవుట్స్కట్. ఇక్కడ మనకు చెట్లు పెద్దవి లేకపోయే వరకల్లా ఎండ తగులుతుంది, అంతే తేడా.
నిన్న గిట్ల ఎండు ఉంటే ఇంకా సాలసాల అవుతుండే కావచ్చు. అంత పెద్ద అడవి అయినా కానీ ఇంత భయంగా లేదు లోపల కాలే. నిన్నగా నువ్వు ఎటు చూసినావు అని అటు ఇటు చూస్తే భయం, మనకి కింది చూసుకుంటే పోతుంది. కదా దృష్టి కూడా ఎటు పోలే, బయటికి సౌండ్ వచ్చినా కానీ ఏదైనా సౌండ్ వచ్చినా కానీ పోలే. ఆ రాలేడా వస్తాయి అని చెప్పేసి కింది చూసుకుంటామని సరిపోయింది. మాకు కుడతాగా ఉంటుంది అన్న, ఇక దాని తోక గింటుంటే ఇగో ఇగో వెనక ఇట్లా గుబురు గుబురు వస్తా చూసిన తోకకు వెంటకెళ్ళి ఎంత ఉందే అవి. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాను. మాకు ఏం కనబడదు, మేము ఎటు చూడ కొండెంగలు కనబడే మాకు ఆపద ఒక దగ్గర గ్యాంగ్ పిట్ట కొండెంగలు కనబడే పెద్దవి గింతెత్తున్నాయి, కుసుంటే గింతెత్తుంది అది. మనకు కూడా కనబడే గవే కావచ్చు, రైట్ సైడ్ భయపడి ఉరుకుతున్నాయి అవి. అవే రైట్ సైడ్ మనకు కూడా రైట్ సైడ్. సో ఇప్పుడైతే మన కార్ వచ్చేసి దగ్గర దగ్గర 2.5-3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అక్కడికి వెళ్ళి వెహికల్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. ఈ అహోబిలం నవనరసింహస్వామి ఆలయాల దర్శన జర్నీలో నీకు నచ్చిన పార్ట్ ఏంటి, నచ్చని పార్ట్ ఏంటి? నచ్చింది అంటే నీకు ఎక్కడ మంచిగా అనిపించింది, ఎక్కడ ఇబ్బంది అయింది? నాకు ఆల్మోస్ట్ అన్ని మంచిగా అనిపించింది. ఈ వేళ్ళు నడుచుకుంటూ పోయేటి ఆడ అదొకటి ఏదైనా చెప్పులు లేకుండా అది నడుచుకుంటూ అప్పుడు కొంచెం అంటే కొంచెం రన్ చెప్పులు వేసుకోవాలి, కొంచెం దూరం పోయేదాకా ఘోరం కూర్చుంది ఇట్లా. ఇక తర్వాత మంచిగా అనిపించింది. ఏంటంటే దాని మీద ధ్యాస లేదు, ఇక కాళ్ళ మీద మనం రూట్ అయితే రీచ్ కావాలని పోతున్నాం కదా, అట్లనే పోయినాం. ఇంకా ఎక్కడ అబ్బా ఏముందిరా నా లైఫ్ ఇక్కడ ఏముందిరా అని అనిపించింది అంటే మన కొండ ఎక్కినప్పుడు ఒకటి మన ఫస్ట్ పోయినాం చూసిన అదే వాటర్ ఫాల్ పడ్డది. ఇంతవరకు వాటర్ ఫాల్ చూడలేదు నేను, పెద్ద వాటర్ ఫాల్. అది చూసాక మస్తు అనిపించింది. ఆ లొకేషన్ ఒకటి మధ్యలో ఒక దగ్గర కొండ ఎక్కినాక డింపినే ఆగినాం. ఆడ లొకేషన్ ఎట్లుందంటే అడవులు మొత్తం ఇట్లా అవి ఉంటాయి చూసిన అగవి తీగలు ఇంటి నుంచి దొడ్డు తీగలు ఉన్నాయి చూసిన అబ్జర్వేషన్. అది మస్తుంది ఆ లొకేషన్ కూడా. వీళ్ళు ఇంకా ఉగ్రస్తంభం దగ్గర రాలేదు, అదొక్కటి మిస్ అయినా నేను. ఉగ్రస్తంభం దగ్గరికి లాస్ట్ జ్వాల నరసింహస్వామి ఆలయానికి వీళ్ళు వచ్చి ఉంటే ఎంజాయ్ చేద్దరు. ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి పోతే నా లైఫ్కి జాలరా అనిపిస్తుంది. అదొకటే నాకు కూడా అదే అనిపించింది, అదొకటి మిస్ అయినా అనిపించింది. ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అని నీకు ఒక మెమొరీ ఉంటుండే అక్కడికి వస్తే. మేము మొత్తం అనుకున్నాం, కాకపోతే అదంతా శేఖర్ గారు నేను ఉగ్రస్తంభ దర్శనం కూడా చేసుకున్నాం. ఆ వీడియో మస్తు ఉంటుంది, అది కూడా మన మెయిన్ ఛానల్ ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడరు, ఎవరు చూసారో కింద కామెంట్ చేయరు. మేము అత్తే మంచిగా ఎక్కపోమా, ఎక్కుదురు కొంచెం లేట్ అయినా కానీ ఎక్కుతుంటారు, ఎక్కచ్చు కానీ కొంచెం ఇబ్బంది పడుతురులే ఎంతైనా. అప్పటికే మనం పావన నరసింహస్వామి ఆలయానికి 14 కిలోమీటర్లు నడిచి వచ్చినాం కదా, కొంచెం ఇబ్బంది పడదు. ఇది ఒక మెమొరబుల్. ఏంది కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచినాం చూసిన 14 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు. నాకు తెలిసి వాళ్ళు నడవరు అలా ఆ రూట్లో. మ్యాక్సిమం మేము పోయిన రూట్లో అందరు చెప్పులు వేసుకుని వస్తారు, మేమైతే చెప్పులు లేకుండానే పోయినాం నలుగురం. కొందరు స్వాములు వస్తారు చెప్పులు లేకుండా, కానీ స్వాములు వచ్చారు మాకు కనబడరు మాకు. నా ఇంటిని తాగుదాం. ఊహిస్తాడు, ముఖం కడుగుతాడు, కాలు కడుగుతాడు. ఈ కాయలు ఎండిపోయినాక ఇట్లా ఇరగొడితే లొల్లేదు అంటారు. ఎప్పుడు నిన్నావా? మరి చెప్పవేమరా? నేను చూలే. ఆ కాయలు ఎండిపోయిన కాయలు ఇరగొడితే పంచాయతీ అని చెప్పేసి అందుంటారు. ఇప్పుడే డింపాడు చెప్తుండు. సీనియా విన్నావారా? వినలే. సీను ఆరతిత్రో టెంపుల్ అన్నీ అయిపోయినాయి. ఈ రూమ్లో లాస్ట్ డే. ఏమన్నా ఇంక ఇలా మంచిగా కార్ ఏరుకొని బుక్తున్నా. నవీన ఫుటేజ్ మూవ్ చేస్తుండు. అయిపోయినాయి. మనడేమో చేస్తుండు. ఏంది అది గల్ల ఇంకేముంటుంది? ఇక డింపేమో ఫోటోలు పంపించమంటే 2 రోజుల నుంచి సాగొడుతుండు. ఏడా ఐఫోన్ ఎప్పుడు తినా ఒక్క ఫోటో తీయమంటే గల కర్రగా తీసిండు. మళ్ళీ ఫోటో అడగకుండా చేసిండు ఆ ఫోటో. అందుకని అట్లా చెప్పిన
తర్వాత ఒక ఫోటో తీసింది మంచిది. ఇంకా అది పంపిమని చెప్తే పంపిస్తలేడు. పంపినావా? పంపించాడు. హ్యాండ్సమ్ ఉందిగా మొత్తం టీషర్ట్ లేకుండా. మరి మామూలు ఉండదు గట్ల ఉంటుంది. కూర్చొని ఫోటో తెచ్చిపించుకొని మంచిగా దించలేదంట. తీయలేడు ఫస్ట్, తర్వాత మళ్ళీ అడిగితే తీసాడు. మళ్ళీ అడుగు మళ్ళీ జసేపు ఏడతాడు కార్లా. తర్వాత తీసి మళ్ళీ అడిగితే అడుక్కుంటే ఎట్లా తీసిండు చూడు. అలా నీకు ఆడుతుంది ఫోటో ఇదే. నువ్వు ఫోటో చూపి నువ్వు చూపి ఒకసారి చూపి. గుర్తు టేబుల్ ఉండే 4 చైర్లు ఉండే అయిపోయిందా? సో మొత్తానికి అయితే మూవ్ అవుతున్నాం. ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక రూమ్లో నుంచి వెకేట్ అయితే చేస్తున్నాం. కామన్ రా పట్టరు సామాన్. బ్రష్ ఇన్నే ఉంది. బ్రష్ శేఖర్ గారి సబ్బురా ఈ జింగిడి గారికి అందుకే ఇయ్యద్దురా. వానికి ఈయనే ఇక నేను మళ్ళీ ఎండిది గారా ఇక ఒక జిప్లో పెట్టుకో. అహోబిలంలో 2 రోజులు అయితే స్పెండ్ చేసినాం. ఇప్పుడు అహోబిలం నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. ఇక తిరుపతి మూవ్ అవుతున్నాం అని చెప్పినాం కదా. వెళ్తూ ఉంటే కొద్దిగా ఏదో తెలియని వెరైటీ ఫీలింగ్. మనం ఎక్కిన కొండలు అటు సైడ్ కనిపిస్తున్నాడు దుబ్బిరా. మనం పైన 5 క్షేత్రాలు ఉండే కదా, 5 ఆలయాలు ఉండే కదా, అవిటిని చూడడానికి మనం ఎక్కిన కొండలే అవన్నీ. పైన దాకా పోయినాం, 3 స్తంభం చూసినాం, అన్నీ చూసినాం. చాలా బాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఓం నమో నరసింహాయ నమః. జై నరసింహస్వామికి, జై నరసింహస్వామికి, జై నరసింహస్వామికి. చలో మనం మనుషులుగా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం. దర్శించుకొని ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ ముందుకు కదులుతూ వెళ్ళడం. మనం లాస్ట్ టైం ఒక వ్లాగ్లో ఒక దగ్గర ఆగి కుకింగ్ చేసుకున్నాం కదా, నార్మల్గా పులిహోర లాంటిది. ఎక్కడ ఒక రైస్ మిల్ దగ్గర ఆగినాం. అది ఏ ఊరేమో గుర్తులేదు మాకు. గుత్తి రాయల చెరువా. సో ఈరోజు కూడా సేమ్ మనకు అదే ప్రోగ్రామ్ అయితే ఉండబోతుంది అనమాట. సో దానికోసమే కూరగాడు మళ్ళీ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకురానికి పోయిండు. అగ్గో వానికి 2 విషయాలు చెప్పి పంపించిన. వానికి 200 లోటు ఇచ్చిన, 500 లోటు ఇచ్చిన. ఒకవేళ పెరుగు ప్యాకెట్ ఒకటే ఉంటే 200 లోటు ఇచ్చి పెరుగు ప్యాకెట్ తీసుకురా చిల్లరుతాయని చెప్పిన. ఒకవేళ పెరుగు ప్యాకెట్తో పాటు బాదం పాలు ఉంటాయి కదా మిల్క్ పార్లర్లలో, బాదం పాలు కూడా ఉన్నట్టయితే 4 బాదం పాలు పెరుగు ప్యాకెట్ తీసుకురాని చెప్పేసి ఒక 500 లోటు ఇచ్చిన. వాడు ఇప్పుడు ఏం తీసుకొస్తాడు, ఏది ఖర్చు పెడతాడని చెప్పేసి చూద్దాం. బాదం పాలు దొరికినాయా? అయితే 500 లోటు చిల్లర దొరికినట్టే. దొరకలేదు బాదం పాలు లోగారా ఇప్పుడు చూపించింది. డేట్ అయిపోయినాయి మరి. బాదం పాలు ఉన్నాయట గారా? బాదం పాలు ఉన్నాయంటాడు. ఉన్నాయి కానీ 3 కూలు ఉన్నాయి. తీసుకురాపోయినా 3 అయితే 3 200 చిల్లర చూపించినాం ఆల్రెడీ. వేరే దగ్గర తీసుకున్నది. దొరికిందా పెరుగు ప్యాకెట్? ఇద్దే చల్లగా ఉందా? ఇది చేంజా? ఎంత పడ్డదిరా? 35 రూపాయలు పడ్డది. రాసుకోరా. ఇక మా బడ్జెట్ మేనేజర్ బడ్జెట్ మొత్తం మేనేజ్ చేస్తుండే ఇక్కడ. చెప్తారా అతనికి అంతే. మేనేజ్ చేసి పూర్తి చేయాలి. ఫోటో తీసుకోమని చెప్తావు. 3 రోజులు ఇంతమందికి రాసి గుర్తు చేస్తే బుక్ ఏదిరా, పెన్ ఏదిరా, ఏదిరా, రాయిరా, నిన్నది రాయిరా. అవునన్నా మర్చిపోయినా అంటూ 3 రోజులు ఇవ్వాలని రాసిన ఇంత. ఆయనకి ఇంకా పేరు బడ్జెట్ మేనేజర్ అంట. మేనేజ్ చేస్తున్నట్టు గుమాస్తా. I don't wanna stay here, no. Ain't gonna keep it low.
thoughts and vibes, striking the winner post now. Liberties on my mind, we've taken off with like the ground. You. గిన్నె దగ్గర ఉండదంట. మేము వండుకోవడానికి టమాటాల వేటలో ఉన్నాము. చాలా ఊర్లు ఎదుగుతున్నాం, అసలు దొరుకుతలేవు. ఏం కూర వండుతున్నావు చెప్పవా? రోడ్డు మీద అయితే ఆరేసినాయి రెండో. అక్కడక్కడ టమాటాలు కనబడుతున్నాయి, టమాటాలు కనబడి ఆగుతున్నాము, కానీ టమాటాలు దొరుకుతలేవు. మిల్ మేకర్ వండుదామన్న ప్లానింగ్ లో ఉన్నాం. దానికి టమాటాలు ఉంటేనే బాగుంటది కాబట్టి టమాటాల కోసం దేవులాడితే ఏడ దొరుకుతలేవు. మీకు ఏమైంది అడ ఊరుతుంది? మనం రాంగ్ రోడ్ లోకి వచ్చినాం కదా, అందుకే. ఈ చిన్న ఊరుంది పక్కన, గానాన్ని అడిగితే లోపలికి ఉండి సెకండ్ బజార్ అంట. సెకండ్ బజార్ లో దొరుకుతాయి అని చెప్పి. బజార్ అంటే సంద అన్నట్టు. సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే టమాటాలు ఉంటాయంట, దొరికితే తీసుకొని వండుకోవాలి. ఆకలి అవుతుంది. మొత్తానికి టమాటాలు దొరికినాయి. 2 షాపులలో అడిగితే ఒక షాప్లో లేవంట, స్టాక్ అయిపోయినాయంట. ఇంకో షాప్లో పోతే అండి ఇచ్చింది. గంకులాడ ముచ్చట పెట్టుకుంటున్నాడు. ఆకులు నాతో అక్కడ వరకు టమాటాలు దొరికేంత వరకు నా వెనకాలనే వచ్చిండు, ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి అని. నేను పిలిచిన 2 సార్లు రా ఆంటీ ముచ్చట పెడుతుంది, చూస్తలేదు నన్ను. అంకుల్ పిలుచుకొచ్చిండు, టమాటా కావాలంట అంటే ఆంటీ ఇచ్చింది. అంటే చాలాసేపు వెయిట్ చేసిన. మొత్తానికైతే చాలా దూరం చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర మాకు స్పేస్ అయితే దొరికింది. ఇక్కడైతే ఆగినాం. ప్రజెంట్ ఇక్కడ కుకింగ్ అయితే చేసుకుంటున్నాం. మనోడు మిల్ మేకర్ కర్రీ చేయడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేస్తుండు. ఉల్లిగడ్డలు, టమాటాలు, మిల్ మేకర్లు అంతే. అరే ఫస్ట్ ఇవి నానబెట్టి పెడితే అయిపోతున్నాయా? గరం చేసుకున్నట్టుగా గరం ఇప్పుడు అవుతుందా? అయితే ఎంతసేపు వాడు కడుక్కునే వరకు అవుతుంది. అది లేదు. ముక్కుడేరా? ముక్కుడు ఉంటుంది అయిపో మరి, దాన్ని నానబెడదాం. సో కూరగాయలు అయితే ఎప్పటిలానే రైస్ పెట్టేస్తున్నాడు రైస్ మాస్టర్. ఇప్పుడు ఆ లోపల ఏం చేస్తున్నామంటే కొద్దిగా వాటర్ గరం చేసుకొని మిల్ మేకర్ అయితే కొద్దిగా నానబెట్టి పెడతాం. వేడిలో నానబెడితే మనకు రైస్ అయ్యే వరకు అది స్పంజీ అయిపోతుంది. తర్వాత డైరెక్ట్ తడక కొట్టుకొని తినేసుడే. ముక్కుడు కావాలి అలానే పెట్టి అలానే మరి. ఇంకోటి ఉందా? గిన్నెలు వేసి ఇంకో గిన్నెరా. అన్నం కూర అయ్యే లోపల ఉత్తగా ఉండడం ఎందుకని చెప్పేసి సంత్రాలు అయితే తింటున్నాం. మనిషికి ఒకటి. కూర ఆల్రెడీ వేసేసిండు, వాడు అన్నం బిజీలు ఉన్నాడు. వీడు ఆల్రెడీ వేసేసిండు, నా వెనక తిరుగుతుండు. దీంట్లోకి ఏమైనా సగం వస్తుందేమో అని. రావాలిగా వాడు ఎట్లా నాకు ఇచ్చిన దీంట్లోకి వెళ్ళి ఇయ్యలే. మీ ఇక్కడ ఆగిన దగ్గర ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, మొత్తం ఏమేమో తయారు చేస్తారు. ఏంద్రా కెమెరా పని చేస్తే ఇక్కడ ముత్తుతాయని అవుతాడు. ఓ రాయేసిన వాళ్ళ పాయింట్ లాంటి చెడ్డీలు అదేగా రాయేసిండారా? ఏమో వేసిండు ఈట ఎల్లిపాయ వేసినట్టున్నాడు. ఎల్లిపాయ వేసినట్టుండ్రా అది నూనెలో వచ్చాది. ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి టేస్ట్ చూపిస్తా. అదే చెప్పిన ఉప్పు వాడాలని. అది నేను చెప్పిన, అది నేను యాద్ చేసిన. వానికి ఉప్పు వేస్తే కిరిమిలు వేస్తా, అందుకే అది ఉప్పు అంటే భయపడతాడు. ఇప్పుడు మెత్తగా ఉడికిన మిల్ మేకర్ తీసుకొని వీటిని సోయా చాంగ్ అనేది అంటారు కదా. ఇంకా సోయా చాంగ్ ఏమో సోయా చాంగ్ ఇట్లా కూడా తినొచ్చుగా. మరి అట్లా ఎందుకు ఆయన ఎందుకు అండు? ఇక నువ్వు ఎందుకు అండు? అట్లా కట్టేసినట్టు ఇదే ప్రతీకారం అల్కా దొరుకుతుంది. మస్కే పోద్దా ఒక కన్ను అడిగే పెట్టా. Olha a fogueira no arraial, dança agora o meu São João. Tem quadrilha pra dançar, viu? Tem nada não. Olha a fogueira no arraial, viu? Dança agora o meu São João. Tem quadrilha pra dançar, viu?
సో విజయవంతంగా మా మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లు రెడీ. వాడు అన్నం పట్టుకొచ్చేస్తాడు, చక్కగా తింటాం ఇక. మిల్ మేకర్ టమాటా చీమల కర్రీ. నిన్న రాత్రి తిన్నాం, నిన్న రాత్రి గట్టిగా తిన్నాం. ఇలా పొద్దుగాల అటుకులు అది మీరు ఏమేమి తిన్నారో చూసినాం కదా. సో దాని తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం లంచ్ కమ్ డిన్నర్. ఇదే అన్న ఎంజాయ్ అవుతున్నావు కదా. బొట్టు పెట్టి చూసినా అది ఎట్లయింది, బొట్టు పడతలేదు. మెయిన్ వీడియోలో మీరు చూసిరు కావచ్చు, మనం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర పోయినప్పుడు బొట్లు పెట్టించుకున్నాం కదా అందరం. నీకు బొట్టు పడదట, మాకు చెప్పలేదు. బొట్టు పడదంటే కుంకుమ ఇలా చూపిస్తుందా, ఇక మొత్తం ఖరాబ్ అయింది నెత్తందా. ఆ బొట్టులో ఏదో కలుపుతారు, దాన్ని రఫ్ చేసి ఇట్లా గట్టిగా. అప్పుడే చూసుకున్నాం ఎంబడే మండిందా, అది ముఖం కడిగిన చూసినాం మనం కొండపాటు. అప్పుడు ఇట్లా అయినేవరా ఏమో మొత్తం ఉబ్బి. మీలో కూడా ఎవరికైనా బొట్లు పెట్టుకుంటే ఇట్లా పడదేమో కామెంట్ చేసి చూద్దాం ఎంతమంది ఉన్నారు. అదేదో అంటారా దాన్ని, అదేందో లిక్విడ్ కలుపుతారు బొట్లు. వాళ్ళు కామెంట్ చేస్తారు, మీరు కామెంట్ చేయండి గాయస్, బొట్లు ఏదో కలుస్తుందట, అది ఏంటో చూద్దాం మరి. I leave the TV on, I'm done with your sad eyes. I can take another night with you on like this. So let's go, I'm sure you can take it. You've been crying over him for a lifetime. So if you don't mind, we will dance till it's way past sleep. Another. సో ఫైనల్గా మన లంచ్ కమ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మన జర్నీని అయితే కంటిన్యూ చేసేస్తున్నాం. సో ఇంత ముందుకు మన టోటల్ జర్నీ 5 hours ఏమో చూపించుండే. మేము తినడానికి గంట టైమో గంటన్నరనో వేస్ట్ చేసినాం. సో దానివల్ల ఇప్పుడు ఈవినింగ్ టైం ట్రాఫిక్ పెరిగి మన టైమింగ్ కూడా పెరిగిపోయింది. సగానికంటే ఎక్కువ జర్నీ ఉన్న అంటే మొత్తం టోటల్ జర్నీ ఉన్నప్పుడు 5 hours చూపించింది. అలా 1/3 మనం కంప్లీట్ చేసినాక 1/4 ఏదో దానికి ఒక్కదానికే 3 hours చూపిస్తుంది. ట్రాఫిక్ ఎఫెక్టే అనుకుంటున్నా. ఇక చూద్దాం, ఇక మెల్లగా పోదాం. అప్పుడు మేము ఆగకుండా డైరెక్ట్ పోయి ఉంటే 7 వరకే అక్కడ ఏరుతుంటే అక్కడ ఆగేసరికి టైం లేట్ అయిపోయింది. ఇప్పుడు 8:40కి చూపిస్తుంది. సో ఏదేమైనా సరే అక్కడ పోయిన తర్వాత టోకెన్లు ఇస్తారు కదా 5కి ఎక్కడానికి. ఆ టోకెన్లు ఒకసారి మన చేతిలో పడితే సరిపోతుంది. ఏ టైం అయినా సరే మనం మెట్లు ఎక్కచ్చు అని చెప్తారనమాట. సో ఫైనల్గా ఇది గైస్ మన జర్నీలో 3rd డే ఇక్కడికే కంప్లీట్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం తిరుపతిలోకి ఎంట్రీ ఇచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ వీడియో స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండింగ్ అదే చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మిగతా పార్ట్ అంతా మీకు మన మెయిన్ ఛానల్లో చూడడానికి అనిపిస్తుంది. తిరుపతిలో ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు దాన్ని ఒక పార్ట్ లాగా తీద్దాం అనుకుంటున్నాం. లోపలికి ఎలా పోయాం, టికెట్ ఏ విధంగా తీసుకున్నాం, మెట్లపైకి ఎలా ఎక్కాం, గుండెలు ఏ విధంగా వేయించుకున్నాం, ఇదంతా ఒక వీడియోలో ఒక డీటెయిల్గా కనిపిస్తుంది మీకు. సో ఫైనల్గా చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.